ఎవరిలో అయితే నిజమైన డబ్బు ప్రేమ ఉంటుందో వాళ్ళు అవసరానికి మాత్రమే నాకు డబ్బు కావాలి అని అనుకోరు. ఖచ్చితంగా అవసరంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ డబ్బు కనెక్షన్ ఉండాలి అని కోరుకుంటారు. సో మీ జీవితంలో ఇల్లు కావాలి అనో, కారు కావాలి అనో, లేకపోతే పెళ్లి చేయాలి అనో, ఇలా ఏదో ఒక అవసరం ఉన్నప్పుడే డబ్బు కావాలి అనే భావం కాకుండా డబ్బు మీద ప్రేమతో అది పంపించేటప్పుడు, అది తీసుకుంటున్నప్పుడు కూడా అదే ప్రేమని మెయింటైన్ చేస్తూ పంపిస్తున్నప్పుడు మీకు వస్తున్న సర్వీసెస్ ని గుర్తించి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎవరైతే ఈ అలవాటుని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా మనీ ఆలోచనలు అనేవి మెరుగుపడి మీరు అనుకున్నట్లుగా డబ్బు కనెక్షన్ ని తీసుకోగలుగుతారు. డబ్బు అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం, అది కూడా ఈ రోజుల్లో. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దాన్ని మీరు హ్యాండిల్ చేస్తూనే మిగతా వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేయండి. హెల్త్, రిలేషన్స్, ఫ్యామిలీ, ఇలా ఏదైనా. సో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగేటట్టు మీ మైండ్ని ట్రైన్ చేయండి. నమస్తే.